నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మరికొద్ది రోజుల్లో ట్రంప్ గారు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. సో ఎప్పుడైతే ట్రంప్ అన్న మాట వింటున్నారో ఇండియన్స్ అందరూ కూడా ఒకలాంటి భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఇండియన్స్ కూడా తమ పిల్లలు అమెరికాలో ఉంటే పిల్లలు వెనక్కి తిరిగి వచ్చేస్తారేమో అనే భయం ఉంది. నిజంగానే ట్రంప్ వల్ల ఇండియన్స్కి ప్రమాదం అని అనుకోవచ్చా? అక్కడ ఉండే పరిస్థితులు లేవా? ట్రంప్ 2017 నుంచి 2020 వరకు యుఎస్ ప్రెసిడెంట్ చేశాడు. ఆ సమయంలో ఆయన రెస్ట్రిక్షన్స్ కొన్ని తీసుకొచ్చాడు. రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఇండియన్ లేకపోతే మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు కదా, వీళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళు దొరుకుతారు కదా, ఆ లైన్లో చేశాడు. కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆయన ఎప్పుడైతే దిగిపోయాడో ప్రెసిడెంట్గా ఈ 4 సంవత్సరాల్లో చాలా ఎక్స్పోజర్ వచ్చింది. ఆయన ఏంటి అని చూసాడు. ఆయన మాట్లాడి నేను చెప్తున్నా, 15 రోజుల క్రితం ఏమన్నాడంటే, నేను 2017 జనవరి 20వ తారీఖున రాష్ట్రపతి అయినప్పుడు నాకేం తెలియదు, వాషింగ్టన్లో ఎవరూ తెలియదు, ఎవరు చెప్పిన మాట వినాలో వాళ్ళు వినకుండా నేను ఇష్టం వచ్చినట్టుగా చేశా, కొన్ని తప్పుడు మాటలు విన్నా, తప్పుడు వ్యక్తులు సెలెక్ట్ చేశా, ఎవరిని చేయాలో నాకు తెలియలేదు, అందరి మీద అనుమానం ఉన్నది, నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు పరిస్థితి వేరు, 8 సంవత్సరాలు అయింది, అందరికంటే నాకు ఎక్కువ తెలుసు అని ట్రంప్ అన్నాడు. ఆ తప్పులు చేయను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు. అయితే ఆయన మైండ్ ఆయన మేకప్ చేసుకుంటాడు. ఈ 4 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడైతే అధికారంలో లేడో ఆయనకి కనిపించింది ఏంటంటే, చాలా మంది టెక్నాలజీకి సంబంధించిన పీపుల్, ముఖ్యంగా ఈలాన్ మస్క్, తర్వాత పెద్ద పెద్ద వెంచర్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆయనతో కలవటం, ఆయన చెప్పటం, వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఆయనకి చూడు, ఇదంత సింపుల్ విషయం కాదు, ఇదేదో ఫ్యాక్టరీలో ట్రైనింగ్ ఇచ్చేసి లేకపోతే ఏదో విమానం పైలట్స్ కూడా కాదు, పైలట్స్కి మనం 1,00,000 మందిని తయారు చేయగలం, ఇది వేరే టెక్నాలజీ, ఇది ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, ఇది వేరే. ఇండియన్స్ ఏంటి, కొంతమంది ఫారినర్స్ ఇది బాగా స్పెషలైజ్ అవ్వారు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం వెంటనే వాళ్ళు రిప్లేస్ చేయలేం, ఇది తాపీ మేస్త్రీలు కాదు, వడ్రాంగులు కాదని చెప్పటం జరిగింది. ఆయనకి తెలుసు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇవాళ అమెరికాలో పెద్ద ఫ్యాక్టరీలు, ఉక్కు ఫ్యాక్టరీలు లేవు, కారు ఫ్యాక్టరీలు లేవు, స్టీల్ ఫ్యాక్టరీలు లేవు, కాపర్ ఫ్యాక్టరీలు లేవు అని వెళ్ళిపోయిన ఇతర దేశాలు. ఉండాలి మిగిలింది ఏమిటి? టెక్నాలజీ, హాలీవుడ్, సాఫ్ట్ పవర్, తర్వాత డాలర్ కూడా రిజర్వ్ కరెన్సీ అంటారు. అంటే డాలర్ని అందరూ వాడతాం కదా ప్రపంచంలో, దానివల్ల అమెరికన్ ఎకానమీ ముందరికెళ్తుంది. సంవత్సరానికి 5 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్, ఇంజనీర్స్ ఇతర దేశాల్లో చదువుకుని అమెరికాకు వచ్చి సింపుల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయిపోతున్నారు. అదే ట్రంప్కి తెలుసు. అన్నాక ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలామంది అసలు అందరినీ బయటకు తరివేయాలని ఒక సెక్షన్ ఉంటుంది, ఎవరైతే ఇండియన్స్ అంత బాగా చేస్తున్నారని వాళ్ళ మీద ఒక రేస్ ప్రాబ్లం కూడా ఉండదు. అందరూ మర్చిపోతారు, 1952 ముందల భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేవారు కాదు, బ్యాండ్ అంటే వీరు మా జాతి కాదని మన దేశమే కాదు చాలా దేశాలు లాక్ చేశారు, చైనీసు అందరినీ. సో మార్పు అనేది పెద్ద కొత్తగా రాలేదు, అమెరికాలో మెల్లిమెల్లిగా వస్తుంది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే మనం అవసరం ఉన్నాం కాబట్టి టెక్నాలజీ కంపెనీలు, టాప్ 30 కంపెనీలు ప్రపంచంలో అమెరికాలోనే ఉన్నాయి. వాళ్ళందరికీ ఎక్కువ ఇండియన్స్ కావాలి. ఆయన ఎక్కడ తిరిగినా మొహం, ఎక్కడ తిప్పినా నంబర్ 1 నంబర్ 2 ఇండియన్ మొహాలు కనపడుతున్నాయి. అందువల్ల ఆయన 2017 నుంచి 2020 వరకు ఇష్టారాజ్యంగా మాట్లాడి చేసిన, కింద వాళ్ళకి అప్పచెప్పిన ఈ సమయంలో ఆయన జాగ్రత్తగా ఆలోచించుకుని చేస్తాడు అని మనం మాత్రం పూర్తి విశ్వాసం అనుకుంటాం. సార్, ప్రస్తుతం H1B వీసాలకు సంబంధించి ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? బాగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ వచ్చింది ఈ ప్రాబ్లం. ఆ వివేక్ రామస్వామి, ఇలాన్ మస్క్ ఓవర్ కాన్ఫిడెంట్ గా, వాళ్ళ రిచెస్ట్ పీపుల్ కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటంలో వాళ్ళ వ్యూకి వ్యతిరేకం కాదు, ఆ పార్టీలోనే ఎవరైతే వాళ్ళ మీద జెలసీ వచ్చేస్తుందో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసి మెయిన్ సీట్ ఆక్రమించారు, ట్రంప్ పక్కనే ఉంటున్నారు, 24 గంటలు దగ్గర అయిపోయారని వాళ్ళకి ఈ పాయింట్ పట్టుకుని అల్లరి చేశారు. ఇండియన్స్ ఉద్యోగాల బలం తీసుకోవచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఎన్ని మాటలు చెప్పారు. ఆ చిన్న హెచ్చన్నారు. కానీ ట్రంప్ కూడా 3 రోజుల క్రితం ఏమన్నాడు, నేను H1B వీసాస్ వాడుతున్నా నా కంపెనీలో, H1B వీసాస్ మంచిది, ఏమైనా మార్పులు ఉంటే చేద్దాం ఆయన అన్నాడు.
ఆయనకి తెలుసు కొలాప్స్ అయిపోతుంది అమెరికన్ ఎకానమీ, కొలాప్స్ అయిపోతుంది పూర్తిగా తెలిసి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన వ్యాఖ్యలు ఆయన తప్పు చెప్పలేదు. ఆయనకి అవసరాలు బట్టి చేద్దాం అన్నాడు, అవసరం ఉన్నది కాబట్టి చేద్దాం అన్నాడు. ఆయన స్టాండ్ కేర్ఫుల్గా మార్చుకున్నాడు, పాజిటివ్గా ఉన్నది, మనలో ఉన్నది. ఇంకా నేను నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే అమెరికా మొత్తంలో ఏ పార్టీకి చెందిన ఏ నాయకుడైనా ఈ H1B వీసాలు భారతీయులు తప్పదో. మనకి కొన్ని సంవత్సరాల తర్వాత తప్పచ్చు. సైన్స్ మారిపోతే, మొత్తం సైన్స్ కూడా మారిపోయి ఎకనామిక్స్ మారిపోతే అది వేరే విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక వీళ్ళందరూ అక్కర్లేదనుకో, అది వేరే విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ప్రమాదం ఉండదు. ఏదో అందరూ వచ్చేస్తారు ప్లేన్ లెక్క అనుకోవట్లేదు. 1 కోటి మంది ఉన్నారు అక్కడ, వీసాలు లేకుండా గోల దూకి సెలినోడు 1 కోటి మంది. వాళ్ళ మీద ముందలు పడతారా? ఒక 2-3 లక్షలు HIV ఉన్న వీసాల మీద పడతారా? కామన్ సెన్స్ మనకు చెప్తాది కదా వాళ్ళ మీద ముందలు పడాలని. సార్ ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ అన్న విషయం అమెరికాలో వచ్చిందో నెగ్గిన వెంటనే కొన్ని యూనివర్సిటీస్ కూడా పిల్లల్ని అమెరికాకి తిరిగి వచ్చామని కూడా డైరెక్ట్గానే ఈమెయిల్స్ త్రూ పంపించారనేది కూడా మనం చూసాం, విన్నాం కూడా. ఈ తరుణంలో ఈ H1B వీసాకి సంబంధించి ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటుంటే ఇప్పుడు ఇండియన్స్కి కాస్త ఊరట కలిగించే అంశం కిందే మనం చూడొచ్చా? ఎప్పుడు మనం ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ట్రంప్ ఏం చేస్తాడో అని కాదు, ట్రంప్కి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. సో అందువల్ల కాషియస్గా యూనివర్సిటీస్ అందరూ ఏమన్నారంటే జనవరి 20 తర్వాత ట్రబుల్ పెడితే పెడతారు, వాళ్ళు వీసాస్ కొన్ని రిఫ్యూజ్ చేస్తారు, వచ్చేయండి అన్నారు. అది తప్పేం లేదు దట్, ఎందుకంటే అది కాషియస్గా వచ్చేయమన్నారు. వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు, అతను ఏం చేస్తాడో తెలియదు, ఎందుకు ట్రబుల్ పడాలి అని సలహాలు ఇచ్చారు. ట్రంప్ ఏం లైన్ తీసుకుంటాడు, మనం అతను అన్న మాటల మీద వెళ్ళాలి. 8 సంవత్సరాల క్రితం చేసిన పని ఇవాళ చేయబోయే పని వేరే. ఆయన కూడా నేను చరిత్రలో పెద్ద మనిషిగా వెళ్ళాలని పెట్టుకున్నాడు. తెలిసే ఉంటాదో తెలీదు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరికి దగ్గర రానివ్వను, వాళ్ళకి పదవులు ఇస్తే మిగతా వాళ్ళు ఏడ్చి అల్లరి చేస్తారు, మీరు డబ్బులు చేసుకొని ఎంజాయ్ చేసుకొని పోండి అన్నాడు. ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. అంటే ఆయన వియంకులు ఇద్దరికి అంబాసిడర్ ఇచ్చారు, ఇంకా కూతుళ్ళు కోడలు ఎవరికి ఏం ఉద్యోగాలు లేవు, మార్చుకున్నాను అంటున్నాడు. తర్వాత ఆయన కూడా అనేది ఈ టెక్నాలజీ చీఫ్ ఇలాన్ మస్క్ అవునాయి, బిల్ గేట్స్ అవునాయి, లేకపోతే యాపిల్ చీఫ్ టిమ్ కుక్ అవునాయి, మైక్రోసాఫ్ట్ అవునాయి, వాళ్ళందరితో ఆయన కలిసి మాట్లాడటం చాలా సరదా పడతాడు, చాలా హుషారు వస్తుంది. అమెరికా వాళ్ళే పెంచి పోషిస్తున్నారని తెలుసు, తెలియదని కాదు, బాగా తెలుసు ఆయన. ఆ టెక్నాలజీ వల్లే మనం ముందరకెళ్తున్నాం, మనం ముందర ఉన్నాం అమెరికా అది పూర్తిగా తెలుసు. అది పాస్ చేసుకుంటాడా ట్రంప్? నాకు అనిపించదు. అమెరికన్లో 5 లక్షల మంది వెంటనే వచ్చి చేస్తారా? అది నాకు కనపడట్లేదు. ఎందుకంటే ఇది స్పెషలైజ్ ట్రైనింగ్. ఇది ట్రైనింగే కాదు, దీనికి కల్చర్ కావాలి, దీనికి న్యాచురల్ ప్రొక్లేవిటీ అంటారు. న్యాచురల్గా ఫర్ ఎగ్జాంపుల్ జిమ్నాస్టిక్స్లో ఇండియన్ అంత ముందలు రాలేదే ఒకనప్పుడు. తప్పితే ఫుట్బాల్ ఆడటంలో భారతదేశం ఎందుకు వెనకున్నది? మొదలకు లేదు కదా. ఎంతమంది ఫుట్బాల్ ఆడినా మనకు లేదే. క్రికెట్, టెన్నిస్, చెస్ వీటిలో ఏంటి ప్రత్యేకత మీరు చెప్పండి. ప్రత్యేకత నేను చెప్తా. ఇండివిజువల్ స్పోర్ట్స్ అయితే భారతీయులు బాగా ఎక్సెల్ చేస్తారు. ఇండివిజువల్ ఆయన కష్టపడి చేసుకుంటున్నాడు. చెస్లో, క్రికెట్లో ఆయన స్కోరు, అలాగే టెన్నిస్లో ఆయన స్కోరు, బ్యాడ్మింటన్లో ఆయన స్కోరు, ఆమె స్కోరు, రెస్లింగ్లో నా స్కోరు. ఈ టీమ్ స్పోర్ట్స్ వచ్చేటప్పటికి భారతదేశం కుదరదు. మన టెంపర్మెంట్ టీమ్ స్పోర్ట్స్ కుదరదు. సో అలాగే అమెరికన్స్ కూడా ఈ పనులకి కొంతమంది చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు. వాళ్ళకి జీతాలు డబుల్ జీతాలు ఇస్తారు భారతీయ జీతాల కంటే, కుదరట్లేదు అక్కడ. అది సార్ ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటుంటే H1B వీసాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా ఉన్నది. ఎందుకంటే ముందు అలా పెంచరు, కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఇండస్ట్రీస్ కావాలి, అక్కడికి వచ్చి పనిచేయాలి, అవన్నీ ట్రంప్ అంటున్నాడు కదా. ఫ్యాక్టరీలందరికీ ట్యాక్సెస్ తగ్గిస్తా, ఇక్కడికి వచ్చేయాలి. మెక్సికో నుంచి వచ్చేది, కెనడా నుంచి వచ్చేది ఆప్ చేస్తాను. చైనా నుంచి 3 దేశాలని పాయింట్అవుట్ చేశాడు కదా. కెనడా మీద, మెక్సికో మీద 10%, 25% టారిఫ్.
సుంకాలో ఏదో అంటారు, అది పెట్టా అన్నాడు, చైనా మీద ఎంతైనా పెట్టేస్తా అన్నాడు. మరి ఆ ఫ్యాక్టరీలు ఇక్కడికి వస్తే ఎవరు పని చేస్తారు దాంట్లో? దీనికి కూడా టెక్నాలజీ కావాలి కదా. అందువల్ల పెరుగుతాయని నేను భావిస్తున్నా, కానీ వన్ షాట్ లో పెరగవు, అలాగా స్లోగా పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఉన్న నంబర్ స్టేబిలైజ్ అయినా చాలా పెద్ద విషయం కదా. ఉన్న నంబర్ తగ్గకుండా ఉంటే పెద్ద విషయం. తర్వాత పెద్ద డిబేట్ జరుగుతుంది, కోటా వర్సెస్ మెరిట్. అదే కొన్ని దేశాలకు కోటా ఉన్నది జనాభా మీద, భారతదేశానికి మెరిట్ కావాలంటున్నా. మెరిట్ వస్తే అన్ని మనకే ఇస్తారు కంపెనీలు, మళ్ళీ చూస్ చేస్తారు H1B వీసాస్. అందువల్ల ఇది ఇంకా సెటిల్ అవ్వకపోయినా నేను కొంచెం ఆప్టిమిస్టిక్గా చూస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ మాటలు బట్టి, ట్రంప్ చుట్టూరా ఎవరున్నారు, ఎవరు ఎక్కువ అల్లరి చేస్తున్నారని కాదు, అల్లరి చేసే వాళ్ళు వింటారు అంతే. మన దేశంలో రాజకీయంలో కూడా అంతే. వాళ్ళు స్ట్రైక్ చేశారంటే వింటారు, చదువుతారు, బయట పంపించేస్తారు. కీ పీపుల్ అంతా ట్రంప్కి వేరే సలహాలు ఇస్తారు. ఆయనకు తెలుసు ఎకానమీని డిస్టర్బ్ చేయకూడదని. దాని మీదే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. ఆయన తగ్గించడు, పెరుగుతాయి కూడా నేను భావిస్తాను. సార్, ముఖ్యంగా అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి మన ఇండియన్స్ అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఒకటి, అది స్పష్టంగా వివేక్ రామస్వామి అన్న మాట చాలా సత్యమైన మాట, కానీ అది అందరికి ఇష్టం ఉండదు కదా. మన వాళ్ళు పని చేయలేరు, మన వాళ్ళకి కల్చర్ లేదు అని అమెరికన్ గురించి చెప్పారు. మన వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ దాంట్లోకి ఎక్కువ ఉంటారు, ఎక్కువ శ్రమ పడకూడదు అనే కల్చర్ ఉన్నది అని చెప్పాడు. అది చాలా బాధాకరంగా కొంతమందికి అనిపించింది, కానీ అది నిజమని అందరికి తెలుసు, బాగా తెలుసు అందరికి అది నిజమని. అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? అక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? అయితే దీనికి శ్రమ పెట్టాలి. ఎంప్లాయర్స్ కూడా ఇలాంటి వాళ్ళు కావాలి. ఎంప్లాయర్స్ ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయంలో ఎక్కువ లేబర్ ఇతర దేశాల నుంచి అమెరికాకి ఎందుకు వస్తుంది? అక్కడ ఎవరు చేయడానికి లేరు, అది చేయనంటున్నారు, సో బయట నుంచి వస్తున్నారు. అలాగే ఈ టెక్నాలజీ కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంతో చదవాలి, కాన్స్టెంట్గా దీంట్లో టెన్షన్ ఉంటుంది. అవన్నీ భారతీయులు ఫ్యాక్టర్ చేసుకుని అర్థం చేసుకుని చేస్తున్నారు. అందువల్ల అమెరికాలో ఈ షార్టేజ్ ప్రస్తుతం ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏమైనా తగ్గిపోతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంది అంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని వీళ్ళందరినీ రిప్లేస్ చేస్తుంది, మషిన్సే చేసేస్తాయి, చేసే పని అవుతే అవ్వచ్చు ఫ్యూచర్లో, కానీ ఈవేళ అది కనపడలేదు. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు అంటే ఇంతకు ముందు నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు వివేక్ రామస్వామి గారి మాటలు, అది ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఆయన మాట్లాడిన మాటలు. ముఖ్యంగా మీరు ఏం చెప్తారు? మనల్ని తగ్గించారంటారా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ట్రంప్ ఆర్డర్స్ ఇచ్చాడు, ఎవరు ఎక్కువ మాట్లాడొద్దు, ఇలాంటి విషయాలు కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దు, సోషల్ మీడియాకి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, మన ప్రభుత్వం వచ్చాక అన్ని ఆలోచించి చేద్దాం అని ఆర్డర్ ఇచ్చాడు. 48 గంటల నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లేదే, ఎవరు మాట్లాడట్లేదు ఈ సబ్జెక్ట్, మీడియా తప్ప. సో ఈ గవర్నమెంట్ వచ్చాక జనవరి 20ని అది పరిస్థితి చూస్తా, ఎవరికి ఏం కావాలి ఏంటి. తప్పకుండా జనవరి 20వ తారీఖున ట్రంప్ కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఎక్కడైతే భారతదేశంలో మన ముఖ్యమంత్రులు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరుగుతుందో, ఫైల్ తెమ్మని, ఆ ఫ్రీబీ ఇస్తా, ఈ ఫ్రీబీ ఇస్తా, ఆ రోజే అనౌన్స్ చేస్తున్నారు కదా. ఆ రోజే ఫ్రీ బస్ అని, లేకపోతే అది ఫ్రీ అని ఎప్పుడైతే, అలా కూడా ట్రంప్ డ్రమాటిక్గా జనవరి 20ని ఏదో చేస్తారు. దాంట్లో కూడా ఇదంతా రివ్యూ చేస్తాను, సిస్టమ్ బ్రోకెన్ అన్నది. కానీ ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దాని మీద నాకు చాలా ఆశ ఉన్నది. చాలాసార్లు ట్రంప్ గత 4 సంవత్సరాల్లో ఏమన్నాడంటే, మన దేశానికి వచ్చి చదివి ఆ రోజు బయట పంపిస్తావా? ఎంత మూర్ఖతనం! ఆ దేశాలకు వెళ్ళి మన కాంపిటీటర్స్గా అవుతున్నారు. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అది చదివే వాళ్ళకి డిగ్రీ తీసుకున్న రోజున డిగ్రీతో పాటు గ్రీన్ కార్డ్ ఇవ్వాలి అని ఒక 100 సార్లు అన్నాడు ఈ గత 4 సంవత్సరాలు. ఎక్కడ అవకాశం దొరికితే, ఏ రోజైతే చదువుకున్నారో వాళ్ళకి ఆ రోజు డిగ్రీ వస్తే, వాళ్ళకి మన యూనివర్సిటీలో ఎక్స్పర్ట్స్ అవి బయటకు ఎందుకు పంపాలి? ఇక్కడే పనిచేస్తారు. వాళ్ళు గోడలోకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, క్రిమినల్స్ కాదు, రికార్డ్ లేని వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మన కల్చర్ తెలిసిన వాళ్ళు.
అన్న వ్యక్తి ట్రంప్ పూర్తిగా మారిపోతాడా? నాకు కనపట్లేదు. తర్వాత ఇంకోటి కూడా ఉన్నది, భారతీయులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పాలిటిక్స్ ప్లే చేయరు. ఇజ్రాయెల్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇది అనుకోండి, అది అనుకోండి, రోడ్డు ఎక్కరు, పెద్ద క్రిమినల్గా ఎక్కడ ఆనలేదు, క్రైమ్ రేట్ లేదు, ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి. అది మెయింటైన్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం చాలా హీనైస్ కథలు వస్తున్నాయి. భారతీయులను ఎక్స్‌ప్లాయిట్ చేయటం. ఎవరైతే కొత్తగా వెళ్ళారో, పాతగా ఉన్న మేనేజర్స్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ట్రీట్ చేయటం, చెడుగా ట్రీట్ చేయటం. భారతీయుల మీద చేస్తున్నారు, ఆ బులేం చేస్తున్నారు. అది కూడా బయటకు వస్తున్నాయి. అందువల్ల ట్రంప్ దగ్గర సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మనం ఆగి చూద్దాం. జనవరి 20 మాటలు ఏమన్నా డేంజర్ అనేది ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాల్లో మాత్రం ట్రంప్ నుంచి ఉండదు. ట్రంప్ నుంచి ఎత్తుకూడదంటే ఆయనకి వాల్యూ తెలుసు. చాలా క్విక్గా ఆలోచించే మనిషి, సలహాలు తీసుకునే మనిషి. ఆయనే అన్నారు, ఇప్పుడు కూడా మస్క్ను కూడా డిఫెండ్ చేస్తారు. మస్క్ లాంటి మనుషులు కావాలి నాకు. సో మనం అంత నెగిటివ్గా ఉండే పని లేదు. తప్పకుండా పాజిటివ్గా జరుగుతుంది అది మనం. ఎందుకంటే మన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తే మంచి ఇన్కమ్లు వస్తాయి. మనకి కూడా మన దేశంలో వాళ్ళు పంపిస్తూ ఉంటారు డబ్బు. ఎంప్లాయ్మెంట్ అనేది హై ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు. ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మన ఆశతో చెప్తున్నాం. కాబట్టి అది కోరట కాదు, భారతదేశంలోనే ఇవన్నీ చేయొచ్చు కదా. భారతదేశంలో చేస్తే అయిపోయి చేయొచ్చు. భారతదేశంలో చేయడానికి మన గవర్నమెంట్ ఎన్నో ఫోకస్ చేయాలి. అది చేయటం లేదు కదా. మన కాంట్రాక్ట్ లేబర్గా చేస్తున్నాం అంతే. అది ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు భారతదేశం. ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టుకోండి, ఇక్కడే కంపెనీలు అందరినీ బ్యాక్ ఆఫీసెస్ పెట్టుకోండి అని చెప్పొచ్చు. దానికి ఇన్సెంటివ్స్ కనపడట్లేదు. మీకు చిన్న ఆశ్చర్యమైన విషయం చెప్తున్నా. గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలని కలిశాడు. స్పోర్ట్స్ మెన్ కలిశాడు, వాళ్ళు కలిశాడు, వర్కర్స్ని కలిశాడు. కానీ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదు మీటింగ్కి. అదే నాకు ఆశ్చర్యంగా ఉన్నాను. ఇది మన భారతదేశాన్ని లైఫ్ బ్లడ్. సాఫ్ట్వేర్ ఐటీ బెంగళూరు, పూనా, హైదరాబాద్, ఇంకా అక్కడక్కడ కొద్దిగా చెన్నై ఉన్నాయి. అన్ని భారతదేశం ఎక్స్పోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నాయి, భారతదేశం ప్రెస్టీజ్ మెయింటైన్ చేస్తుంది. కానీ వాళ్ళకి గుర్తింపే లేదు. అది కూడా మన గవర్నమెంట్ తప్పు చేస్తుంది. మన గవర్నమెంట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. సైన్స్కి ముందలు వెళ్ళిపోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, చిప్ టెక్నాలజీ మీద ముందరికి వెళ్ళిపోతే ఇక్కడ సఫిషియెంట్గా మనకే బేస్ వస్తుంది. మనం అడ్వాన్స్ అవి ఉండాలి. ఆ అవకాశం ఇప్పుడు వచ్చే టైం గవర్నమెంట్ పాస్ చేసుకోవద్దు. 4-5 సంవత్సరాలు టైం వస్తుంది, చేసుకోవాలి. అది చేస్తుందా గవర్నమెంట్? కనపడట్లేదు ఇంకా. సార్, యాక్చువల్గా మనం చూసినట్లయితే అమెరికాలో ఇండియన్స్కి ఈ జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉందంటారు? బాగా ఉన్నది జాబ్ మార్కెట్. వాళ్ళకి లిమిటెడ్గా పెట్టారు. ఇక్కడే దీంట్లోనే ఉద్యోగం తీసుకోవాలి, ఇంకో దాంట్లో ఉద్యోగం తీసుకోకూడదు. బాగానే ఉన్నది, దొరుకుతుంది. స్పెషలైజ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్కి డిమాండ్ ఉన్నది. అందువల్ల తప్పకుండా జాబ్ మార్కెట్ ఎంతవరకు బాగుంటుంది. ఇప్పుడు సాధారణంగా చూడండి సార్, అమెరికాతో పాటు చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడే మనం ఇజ్రాయెల్ కూడా మన ఇండియన్స్ చాలామంది వెళ్తున్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారు. యూరోప్ కంట్రీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన ఇండియన్స్కి అమెరికా అంటేనే ఒక క్రేజ్. దాన్ని మనం ఎందుకు కాదనలేకపోతున్నాం అనేది కూడా తెలీదు. బట్ అంటే వేరే కంట్రీస్లో అంత ఆపర్చునిటీస్ లేవంటారా? ఎందుకంటారు? అంటే ప్రస్తుతం అక్కడ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. ఎక్కువ మంది ఇక్కడ ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు ఎంతో ఈజీగా ఉంటుంది. కొంచెం జీతాలు ఎక్కువ పెరిగారు. తర్వాత అమెరికాకి సాఫ్ట్ పవర్ ఎక్కువ ఉన్నది. సాఫ్ట్ పవర్ అంటే మనకు ఏదో అమెరికన్ సినిమాలు చూస్తాం, అమెరికన్ న్యూస్ పేపర్స్ చూస్తాం, అమెరికన్ టీవీ షోస్ చూస్తాం, అమెరికన్ కోకోకోలా తాగుతాం, అమెరికన్ బట్టలలాగా వేసుకుంటాం. కొంచెం ఫెమిలియర్గా ఉన్నది, మన ఏదో అనుకుంటాం. అదే వేరే ఉన్నారు. ఫ్రాన్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఇటలీ గురించి చెప్పగలరా? చెప్పలేరు. ఎంత తెలిసిన వాళ్ళకి మనకి కల్చర్లో కొద్దిగా గ్యాప్ వచ్చింది. కానీ చాలామంది డిమాండ్ ఉన్నది యూరోపియన్ కంట్రీస్లో. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి కూడా పెద్ద ఇమిగ్రెంట్స్ ప్రాబ్లం ఉన్నది. నార్త్ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, లో వేజెస్ కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఎస్సిమ్యులేషన్ అంటారు. ఎస్సిమ్యులేషన్ అంటే వాళ్ళతో కలిసిపోలేకపోతున్నారు. 50 సంవత్సరాలు ఉండినా కలిసిపోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చినా, వాళ్ళు వచ్చినా. సో కొత్తగా వచ్చే ఆలోచన ఆ దేశానికి కూడా భారతదేశం నుంచి మనం ఫ్యూచర్లో లేబర్ తీసుకుంటే, టెక్నికల్ పీపుల్ తీసుకుంటే మంచిది అని ఒక వ్యూ మాత్రం నడుస్తుంది. అది ఎంతవరకు మన గవర్నమెంట్
ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చేస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఉన్నది, హ్యూజ్ డిమాండ్ ఉన్నది. అక్కడ కూడా అమెరికా కంటే ఎంత తక్కువ కాదు, అక్కడ కూడా అంతే. వాళ్ళకి అవసరం ఈ టెక్నికల్ పీపుల్. మనం ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నాం. సడన్గా ఇజ్రాయెల్కి ఏమైంది? 50,000 మంది 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా అక్కడ. ఇక్కడికంటే 5 రెట్టింపుల జీతాలు చిన్న వాళ్ళకి వచ్చినాయి కదా. అదొక పెద్ద ఇంపాక్ట్ వస్తుంది వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబ జీవితాల్లో. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, ట్రైనింగ్ వెళ్తారు. సో ఇది యూరోప్లో అవకాశం ఉన్నది, జపాన్లో అవకాశం ఉన్నది. మన గవర్నమెంట్ దారి తీయాలి, వాళ్ళతో మాట్లాడాలి. దీంట్లో చాలా మంది ఏమంటారంటే భారతదేశం వదిలేసి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారంటే దాంట్లో తప్పే ఉన్నది అనుకోవట్లేదు. ఎక్కడైనా భారతీయులు ఇక్కడ పుట్టిన వాడికి ఇంకో చోట మంచిగా అవకాశం దొరికితే వెళ్తాం, మంచిది. అక్కడ ఉన్న కల్చర్ మనకి చెప్తున్నారు కదా. అక్కడికున్న అసలు ఫస్ట్ మనకి అమెరికాకి సంబంధం ఎలాగొచ్చింది? చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న ఎక్స్పోర్టర్స్, బట్టలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి బట్టలు ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు 65, 70లో. వాళ్ళ నుంచి వచ్చింది మనకి, వాళ్ళకి టచ్. మనం వాడుకోవచ్చు రిలయబుల్ గానే, అప్పటి నుంచి టచ్ వచ్చింది. పెద్ద ఎక్స్పోర్ట్స్ ఏం లేవు మనకి అమెరికాకు. ఫస్ట్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ నుంచి మెల్లమెల్లగా దీనికి వచ్చాం, ఐటీకి వచ్చాం 90 నుంచి. అందువల్ల అది మనకి యూరోప్లో కూడా పెద్ద మార్కెట్ ఉన్నది, అది వాడుకోవాలి. ఈ ఒక్క ఐటీయే కాదు, ప్రతి విషయంలో కొంచెం స్పెషలైజేషన్ ఉన్నదంటే. హోటల్లో లేబర్ కాదు, హోటల్లో షెఫ్, హోటల్లో వాడు క్లీనింగ్ చేసేవాడు కాదు, హోటల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్. వాళ్ళకి డిమాండ్ ఉన్నది, ఆ డిమాండ్ మనం చూసుకోలేకపోతున్నాం. తప్పకుండా ఆపర్చునిటీస్ ఉన్నాయి, తప్పు లేదు. భారతదేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి పనిచేసుకుని నీ ఇష్టం ఉంటే, నీకు ఇంప్రూవ్మెంట్ లైఫ్లో ఉంటే చేసుకో, అది మనం ఫెసిలిటేట్ చేయాలి. అండ్ మరీ ముఖ్యంగా మొన్న ట్రంప్ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇండియన్స్ పైన ఉక్కుపాదం మోపితే అమెరికా కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అని ట్రంప్ గారికి తెలిసి వచ్చింది అని అనుకోవచ్చా? దాన్ని బేస్ చేసుకుని ఆయన ఆ మాటలు మాట్లాడారు అని మనం అనుకోవచ్చండి? ఆస్కార్ ఉందా? ఇండియన్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ట్రంప్ కూడా భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి, మర్చిపోవద్దు. ట్రంప్ ఫ్యామిలీ భారతదేశం మీద ఒక మమకారం కూడా ఉన్నది, అది మర్చిపోవద్దు. వాళ్ళు వచ్చారు ఫిబ్రవరి 2020 విజ్ఞాపన చేస్తున్నారు. ట్రంప్ 2 రోజులు భారతదేశానికి వచ్చాడు, తర్వాత కోవిడ్ వచ్చింది. ఆయనకి మన భారతీయులు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆయన ఈగో ఏంటి అన్ని చాలా జాగ్రత్తగా చేసాం, చాలా తెలివితేటలుగా చేసాం, అతి గౌరవం చూపెట్టాం. తర్వాత అదే కాదు, అది సింపుల్గా ఏదో మంచి రిసెప్షన్ ఇచ్చాము అని కాదు. అక్కడ కూడా మన యూటిలిటీ ఆయనకు కనపడింది కదా. ఆయనకి ఎక్కడ తల తిరిగినా కనపడుతున్నారు కదా ఇండియన్స్, ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నాడు కదా. అది వాళ్ళకు వచ్చింది. తర్వాత ట్రబుల్ సమ్ పీపుల్ కాదు, వేరే ఐడియాలజీస్తో లేదు, అది కూడా లేదు. సో ట్రంప్ వస్తాడు, ట్రంప్ వెళ్ళిపోతాడు 4 సంవత్సరాలు. ట్రంప్ ఎల్లకాలం ఉండడు. ట్రంప్ కంటే పెద్దది అక్కడ సిస్టమ్ పెద్దది. ట్రంప్ కొన్ని ఆర్డర్స్ ఇచ్చినా కొన్ని పాటించవు, కొన్ని జరగవు. అందువల్ల భారతీయుల అవసరం ఉన్నది. నేను చెప్పిన ఎప్పటి నుంచి అంటే అవసరం ఉన్నది. ఫ్యూచర్లో ఉంటుందని నేను చెప్పట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బాగా డెవలప్ అయిపోయాక కొంతమంది అంటున్నారు అసలు ఈ వర్కర్స్ అక్కర్లేదు, మషీన్లు అన్నీ చేస్తాయంటున్నారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు నేను చెప్పలేదు, కానీ ప్రస్తుతం అవసరం. కానీ ఏఐ వల్ల మానవాళికి అంటే అది మనం స్వాగతించాలంటారా, లేకపోతే దాని వల్ల కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది అంటారా? స్వాగతించాలి, దాంట్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలి, అందరికంటే మొదలు వెళ్ళిపోవాలి. ఎప్పుడు మీరు ప్రోగ్రెస్ని ఎవరు ఆప్ చేయలేరు. ప్రోగ్రెస్ని ఆప్ చేయటం కష్టం. సముద్రం కెరటాలు ఆప్ చేయగలరా? లేదు. సో ప్రోగ్రెస్ వచ్చినప్పుడు కోఆప్ చేయాలి. ఆ కోఆప్షన్తో భారతదేశం మొదలుకు వెళ్ళాలి. ఏదో ప్రయత్నం చేస్తున్నారని విన్నా, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, చిప్ కంపెనీస్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు తైవాన్ నుంచి తీసుకురావటానికి, ఇక్కడికి వచ్చి పనిచేయటానికి. అందువల్ల దీంట్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉన్నది. మనకి న్యాచురల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందరకు వెళ్ళటానికి ఏం ప్రాబ్లం లేదు. అన్నిట్లుగానే ఆశ్చర్యమైన మీకు చెప్తున్నా, వైట్ హౌస్లో శ్రీరామ్ కృష్ణన్ అపాయింట్ చేసుకున్నాడు ట్రంప్. 20 సంవత్సరాల క్రితమే మద్రాస్ నుంచి వెళ్ళాడు. 25 సంవత్సరాలు అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన పెద్ద పేరు తెచ్చుకున్నాడు. 45 years ఆయన్ని పెట్టుకున్నాడు వైట్ హౌస్ అడ్వైజర్గా. తీసేస్తాడో పోతాడో అది వేరే విషయం. ఆ గుర్తింపు, ఆ టాలెంట్
ఉన్నది. నేను చెప్తున్నా, ఆ టెంపర్మెంట్ భారతీయులకు ఉన్నది. అంటే అంత మంచోళ్ళ భారతీయులు ఉంటే అసలు కాదు. కుట్రలు, కన్స్పిరసీస్ అన్నీ మనం చుట్టూరా చూస్తూ ఉంటాం. అతి తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ వాడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ భారతదేశానికి మనం ఎంబ్రేస్ చేయాలి, అది వెల్కమ్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా ఇదేమి ఇంపాక్ట్ ఉండదు. ఉద్యోగాలు పోతాయి. పూర్వంలాగా గొయ్యలు తవ్వాలి, గుణపాలతో అంటే కుదరదు. ఆ మెషినరీ వస్తుంది, మనం ఎవరు ఆఫ్ చేయలేం. సో అయితే ఛాలెంజ్గా నేను చూడలేదు, ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.